వీటెన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల అంతటా తునికాకు సేకరణకు చర్యలు వెంటనే ప్రభుత్వం చేపట్టాలని, ముఖ్యంగా తునికాకు యూనిట్లను వేలంపాటలు నిర్వహించగాని లేక ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా గాని తునికాకు సీజన్ ప్రారంభించాలని, ముఖ్యంగా మోడం నరికించే పనులు కూడా విస్తృతంగా చేపట్టాలని, తద్వారా ఆదివాసీలకు ఇతర పేదలకు ఉపాధి కల్పించాలని, 50 ఆకుల కట్టుకు ₹5 ధర నిర్ణయించాలని, గత బోనస్ బకాయిలు వెంటనే చెల్లించాలని, బీమా సౌకర్యం కల్పించాలని, కల్లాల్లోని మంచినీరు వైద్య సౌకర్యం కల్పించాలని, కల్లాల్లో జరిగే పనులకు గతం మీద కంటే 25% అదనంగా రేట్లు పెంచాలని, ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి ఉపాధికి బీడీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, దానికి అనుబంధంగా నిల్వ గోదాములు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో దమ్మపేట మండలం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము మాట్లాడుతూ, ఈ సంవత్సరం అనగా 2025 వేసవి కాలంలో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏ పని దొరకని సమయంలో తునికాకు సేకరణ పనులను చేపట్టడం ద్వారా ఆదివాసులకు ఇతర పేదలకు ఉపాధి కల్పించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ తునికాకు ఏజెన్సీ ప్రాంతంలో సహజమైన అటవీ ఆదాయ వనరు. దీనికోసం ప్రభుత్వానికి ప్రత్యేకంగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. తునికాకు యూనిట్లను వేలంపాటలు నిర్వహించగానే ప్రభుత్వం నిర్వహించడం ద్వారా గాని మోడం నరికించే పనులు వెంటనే చేపడితే ఉత్పత్తి విస్తృతంగా వస్తుందని, ఆకు వేపుగా పెరుగుతుందని అన్నారు. ఈ విధంగా ఉత్పత్తి అయిన ఆకును సకాలంలో సేకరించుటకు ప్రభుత్వం పూనుకుంటే ప్రజలకు చేతి నిండా పని లభిస్తుందని, ఆదాయం వస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వాలుగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కృషి చేయాలని మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఈ పని భారమైనది కాదు. ఈ పనులు చేయడం ద్వారా ఏజెన్సీలలో లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా బయట ప్రాంతాల్లో ఉన్న బీడీ వర్కర్స్ కూడా లక్షలాది మందికి ఉపాధిని కలుగుతుందని, అదే విధంగా ఈ ప్రాంత వనరులను వినియోగించుకొని ఈ యొక్క ప్రాంతంలోనే ప్రభుత్వమే స్వయంగా బీడీ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చునన్నారు. దానికి అనుబంధంగా నిల్వ గోదాములు కూడా ఏర్పాటు చేయవచ్చునని, ఇందులో లక్షలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, కనుక ఈ వైపునకు కూడా ప్రభుత్వం ఆలోచించాలని, ఈ ఆలోచించని ఫలితంగా అటవీ వనరులు బయట ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందని, ఇది ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రభుత్వానికి నష్టకరమైనటువంటి విషయం కనుక ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు, అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల కార్యదర్శి పండూరి వీరబాబు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు జుంజుమ్నూరి ముక్తేశ్వరి, రోకోల అనిల్ కుమార్, జుంజుమ్నూరి నాగరాజు, జగదీష్, నాగవల్లి, గంగాధర, నాగమణి, కౌలూరి పద్మ, శంకర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా తునికాకు అనేటువంటిది ఆదివాసీ గిరిజనులకి ప్రధానమైనటువంటి వనరు, ఆదాయ వనరు. ఈ తునికాకు మీదనే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ గిరిజనులంతగా కూడా ఈ వచ్చే అటువంటి ఆదాయం మీద వాళ్ళ కుటుంబాలలో పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, ఇతర కార్యక్రమాలన్నిగా కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అట్లాంటి ప్రభుత్వానికి పెట్టుబడి లేనటువంటి వనరు ఏదైతే ఉందో ఈ తునికాకు వనరు మీద ఇప్పటివరకుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అందుకని తక్షణమే తునికాకు యూనిట్లన్నీ కూడా ఏలంపాటలు నిర్వహించాలని, అట్లా ఏలంపాటలు కానటువంటి యూనిట్లని ప్రభుత్వమే వాటిని నడిపించాలని చెప్పేసి, అట్లాగే తునికాకు మోడాన్ని ఇప్పటికే విస్తృతంగా కొట్టించాలని చెప్పేసి, గత పెండింగ్లో ఉన్నటువంటి బోనస్లు ఏవైతున్నాయో ఆ బోనస్లు తక్షణమే ఆ యొక్క తునికాకు కార్మికులకు చెల్లించాలని చెప్పేసి, అట్లాగే తునికాకు కల్లాల దగ్గర ఆ కార్మికులకు అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, అట్లా 50 ఆకుల కట్టకి ₹5 ఇవ్వాలని చెప్పేసినటువంటి డిమాండ్స్ తోటి ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించి ఆ సంబంధిత అధికారులకి మెమోరాండాలు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించినటువంటి దాంట్లో భాగంగా ఈరోజు మన దమ్మపేటలో కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరైనటువంటి తునికాకు మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టి తక్షణమే ఈ యొక్క యూనిట్ల వేలంపాట్లు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.